వీడియో మీకు ఎమర్జెన్సీ టైంలో యూజ్ అయితే అవ్వచ్చు. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏటీఎం కార్డ్ లేకుండా ఎస్బీఐ ఏటీఎంలో మన యూపీఐ యాప్స్ ఉంటుంది కదా, ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, నావీపే కానీ, క్రెడ్ కానీ, ఇలా మన యూపీఐ యాప్స్ అయితే చాలా ఉన్నాయి కదా. వీటిని ఉపయోగించి ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మనీని అయితే విత్డ్రా చేయొచ్చు ఏటీఎం లేకుండా. ఈ వీడియోలో ఫస్ట్ మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ గురించి అయితే క్లియర్ గా మాట్లాడుకుందాం. దీనికి లిమిట్ ఎంత ఉంటుంది, ఒక రోజులో మనం ఎంత మనీని విత్డ్రా చేసుకోవచ్చు, యూపీఐ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల మనకి ఏమన్నా చార్జెస్ పడుతుందా, అదే విధంగా మనం ఏ విధంగా ఏటీఎం కార్డు లేకుండా మనం ఈ క్యూఆర్ కోడ్ ని ఉపయోగించి మనని ఎలా విత్డ్రా చేయాలి అనే దాని గురించి మీకు విత్ లైవ్ ఎగ్జాంపుల్ తో ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఏటీఎం కార్డ్స్ మనం మర్చిపోయినప్పుడు ఇది మీకు ఎమర్జెన్సీ టైంలో మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇది హెల్ప్ అయితే అవ్వచ్చు. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, మీకు క్లారిటీ అనేది ఉంటుంది. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే నా పేరు శ్రావణ్, మీరు చూస్తున్నారు చిన్న శ్రావణ్ ఆఫీషియల్. మన ఛానల్లో టెక్ రిలేటెడ్ అదే విధంగా బ్యాంకింగ్ కి సంబంధించిన వీడియోస్ అయితే వస్తుంటుంది. ఒకసారి కంటెంట్ అయితే చెక్ చేయండి, నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ లిమిట్ గురించి, చార్జెస్ గురించి, అదే విధంగా దీన్ని మనం ఒక రోజులో ఎన్నిసార్లు యూజ్ చేసుకోవాలి, ఎన్ని ట్రాన్సాక్షన్ చేసుకోవాలి, యూపీఐ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల ఏమన్నా మనకి చార్జెస్ పడుతుందా అన్న దాని గురించి ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ మీకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేది కంప్లీట్ గా ఫ్రీ అనమాట. ఒక రోజులో మనం 2 ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. అదే విధంగా డైలీ మనకి 10,000 వరకు లిమిట్ అయితే ఉంటుంది అనమాట. అంటే మీరు ఒక రోజులో 2 ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అని చెప్పాం కదా. ఒక ట్రాన్సాక్షన్ లో ఒక 3,000 చేస్తారనుకోండి, ఇంకొక ట్రాన్సాక్షన్ లో మీరు 7,000 అయితే చేసుకోవచ్చు. లేదనుకుంటే ఒక ట్రాన్సాక్షన్ లో 5,000, ఇంకొక ట్రాన్సాక్షన్ లో 5,000. ఈ విధంగా మీరు క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మనీని విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. దీనికి మీరు ఎలాంటి చార్జెస్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఏటీఎం కార్డ్ కి లిమిట్ అయితే ఉంటుంది కదా, ఒక 3 or 4 టైమ్స్ మనం ఫ్రీగా విత్డ్రాల్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక రూల్ అయితే ఉంటుంది. బట్ మనం యూపీఐ ద్వారా చేయడం వల్ల ఇది మీకు ఏటీఎం కి దీనికి సంబంధం అయితే ఉండదు. ఇది మీకు యూపీఐ ట్రాన్సాక్షన్ లాగే కన్సిడర్ అయితే చేస్తారనమాట. యూపీఐ క్యూఆర్ కోడ్ ని మనం స్కాన్ చేసి 10,000 వరకు మనం మనీని విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. మీరు యూపీఐ ద్వారా విత్డ్రాల్ చేస్తున్నప్పుడు మినిమం గా 100 రూపీస్ అయితే విత్డ్రాల్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్ టు మీకు 10,000 వరకు పర్ డే కి లిమిట్ అయితే ఉంటుంది. ఇది యూపీఐ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ గైడ్ లైన్స్ అయితే. ఇప్పుడు మనం నియర్ బై ఎస్బీఐ ఏటీఎం సెంటర్ దగ్గరకు వెళ్ళి వితౌట్ ఏటీఎం కార్డు ఫోన్ పే ఉంటుంది కదా, సో మన యూపీఐ యాప్స్ లో ఫోన్ పే కానీ, యోనో పే కానీ, క్రెడ్ కానీ, పేటిఎం కానీ, ఏదైనా సరే మీరు అందులో నుంచి ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఫోన్ పే అయితే చూస్ అయితే చేసుకున్నాను. ఆల్రెడీ నేను యోనో ఎస్బీఐ ఉంటుంది కదా, దాని నుంచి కూడా మనీ విత్డ్రాల్ అయితే చేస్తాను. ఇక్కడ మీకు వీడియో కూడా ప్లే అవుతుంది చూడండి. ఏ యూపీఐ యాప్స్ లో కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మన ఎస్బీఐ సెంటర్ దగ్గరకు వెళ్ళి మనం ఏ విధంగా ఏటీఎం కార్డు లేకుండా మనీని విత్డ్రాల్ చేసుకోవాలి అనే దాని గురించి స్టెప్ బై స్టెప్ అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఏటీఎం సెంటర్ లోకి వెళ్ళగానే స్క్రీన్ మీద మీకు లెఫ్ట్ సైడ్ లో యూపీఐ క్యూఆర్ క్యాష్ అయితే ఉంటుంది అనమాట. దాని మీద అయితే మనం క్లిక్ అయితే చేయాలి. తర్వాత ఆప్షన్ మనకు అమౌంట్ ఎంటర్ చేయడానికి అయితే వస్తుంది. మీరు ఎంత అమౌంట్ అనుకుంటున్నారో 10,000 లోపల అంత అమౌంట్ మీరు ఎంటర్ అయితే చేయాలి. తర్వాత మీకు రైట్ సైడ్ లో బాటమ్ లో కంటిన్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయాలి. అలా మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. అప్పుడు మీరు మీ మొబైల్ ఫోన్ లో యూపీఐ యాప్ ని ఓపెన్ చేసి స్కానర్ అయితే ఓపెన్ అయితే చేయాలి. స్కాన్ చేసుకోగానే మీకు అమౌంట్ అయితే కనిపిస్తుంది. ప్రొసీడ్ టు విత్డ్రా అనే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత మీకు విత్డ్రా 500 అని అయితే మీకు కనిపిస్తుంది అనమాట. దాని మీద అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా దాని మీద క్లిక్ చేయగానే మనకి యూపీఐ మన పిన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే డిస్ప్లే మీద మీకు కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది. ఎప్పుడైతే మీరు పేమెంట్ సక్సెస్ వస్తుందో మీ ఫోన్ పేలో కానీ, ఆ తర్వాత మీకు డిస్ప్లే మీద కంటిన్యూ అనేది క్లిక్ చేయాలన్నమాట. అప్పటి వరకు మీరు వెయిట్ అయితే చేయాలి. మీ ఫోన్ లో సక్సెస్ రాకుండానే మీరు కంటిన్యూ క్లిక్ చేస్తే కనుక ట్రాన్సాక్షన్ అయితే ఫెయిల్ అయితే అవుతుంది. కాబట్టి మొబైల్ లో కంపల్సరీగా సక్సెస్ వస్తేనే మీరు మా స్క్రీన్ మీద కూడా కంటిన్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ లో కిందనే ఆ కంటిన్యూ మీద క్లిక్ అయితే చేయాలి. సో మీరు కంటిన్యూ అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే మీకు అమౌంట్ అయితే విత్డ్రా అవడం స్టార్ట్ అయితే అవుతుంది. సో ఈ విధంగా నేను యోనో ఎస్బీఐ యాప్ నుంచి చేశాను, ఫోన్ పే నుంచి కూడా చేశాను అనమాట. మీ మొబైల్ లో సక్సెస్ వచ్చిన తర్వాత మీకు స్క్రీన్ మీద కంటిన్యూ అనే ఆప్షన్ అయితే కొన్నిసార్లు డిలే అయితే అవుతుంది. అందుకోసం అని మీరు టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. ఒక 30 సెకండ్స్ వరకు మీరు వెయిట్ అయితే చేయండి. ఆ తర్వాత మీకు కంటిన్యూ అనే ఆప్షన్ అయితే వస్తుంది. అప్పుడు మీరు మీ ఫోన్ లో సక్సెస్ అయితే కనుక అప్పుడు కంటిన్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. మీరు ఏ యూపీఐ యాప్స్ నుంచి చేసినా కూడా ఈ విధంగానే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ విధంగా మనం ఏటీఎం కార్డ్ లేకుండా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మనీని అయితే విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. ఇది మీకు ఎమర్జెన్సీ టైంలో ఖచ్చితంగా యూజ్ అయితే అవ్వచ్చు. వీడియోని సేవ్ అయితే చేసుకోండి, లేదనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్డ్ వీడియోలు కూడా దీన్ని పెట్టుకుంటే కనుక మీకు ఎమర్జెన్సీ టైంలో యూజ్ అయితే అవ్వచ్చు. ఈ ప్రాసెస్ కి సంబంధించి మీకు డౌట్ ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి, క్విక్ గా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.